మనం గడిచిన పర్యాయము మత్తయి సువార్త 23వ అధ్యాయంలో 10వ వచనం వరకు ఉన్నటువంటి విషయాలను నేర్చుకోవటం జరిగింది. అందులో భూమి మీద ఎవనికైనా మీరు తండ్రి అని పేరు పెట్టవద్దు అని ప్రభువు చెప్పినటువంటి విషయాన్ని మనం ఏ రీతిగా అర్థం చేసుకోవాలో అన్నటువంటి విషయాన్ని చాలా కూలంకషంగా తెలుసుకోవటం జరిగింది. కాబట్టి ఇక్కడ తండ్రులు 5 రకాలైనటువంటి తండ్రుల ప్రస్తావనను గురించి కూడా మనం తెలుసుకోవటం జరిగింది. మరి ఆ పేరు పెట్టొద్దు అన్నటువంటి మాటకు అర్థం తండ్రైన దేవుడు అనేటటువంటి పేరు పెట్టొద్దు అంటే, తండ్రైన దేవుడిని ఎవరిలోనూ మీరు చూడొద్దు. ఎవరిగాను భావించొద్దు. నేను అద్వితీయుడిని కాబట్టి అది నాకే సొంతం అన్నటువంటి రీతిగా దేవుడు చెప్తున్నాడు అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇక మిగిలినటువంటి వాక్య భాగాలు మనం నేర్చుకుందాం. మత్తయి సువార్త 23వ అధ్యాయంలో 11, 12 వచనాలు మనం ఈరోజు ధ్యానం చేద్దాం. 11, 12 వచనాలు. మీలో అందరికంటే గొప్పవాడు మీకు పరిచారకుడై ఉండవలెను. తన్ను తాను హెచ్చించుకొనువాడు తగ్గింపబడును. తన్ను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడును. ఇది ప్రభుల వారు ఈ 12వ వచనంలో చెప్పినటువంటి మాట, 11వ వచనంలో చెప్పినటువంటి మాట తరచుగా మనకు సువార్త పత్రికల్లో కనబడతాయి. అంత మాత్రమే గాకుండా ఇవి సువార్త పత్రికల్లో మాత్రమే గాకుండా పాత, క్రొత్త నిబంధనలోని చరిత్రలో గూడా చాలా స్పష్టంగా కనబడతది ఈ విషయాలు. అంటే ఆ పరిస్థితి ఆ వచనాలు లేకపోయినా దాని తాలూకు సారం బైబిల్ గ్రంథం అంతట్లో కనబడుతూ ఉంటది. ఎలాంటిది, ఏంటి అనేటటువంటి విషయాలు మనం ప్రాముఖ్యంగా గమనించగలిగితే, ఈ శాస్త్రులు, పరిసయ్యులను గురించి మాట్లాడుతూ మొత్తం 23వ అధ్యాయం అంతా కూడా శాస్త్రులు, పరిసయ్యులను ఉద్దేశించి మాట్లాడుతున్నటువంటి విషయం అనేది మనకు తెలుసు. సో, వీళ్ళెలాంటి వాళ్ళు అననంటే, ఇలాంటి మనస్తత్వాలు మనలో గూడా ఉన్నాయా, లేవా అని మనం ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఈళ్ళెలాంటి వాళ్ళంటే, ప్రజల మెప్పును కోరుకునేటటువంటి పరిస్థితులు. స్వప్రయోజనాన్ని విచారించుకునేటటువంటి పరిస్థితులు. మనిషికి ఏది బాగా ఇష్టంగా ఉంటదంటే, కొంతమందికి పన్నీరైనా పడదేమో గానీ, పొగడ్త మాత్రం చాలా బాగా పనిచేస్తుంది. పన్నీరంటే మనకు తెలుసు అది సెంటు లాంటిది. కానీ పన్నీరైనా పడదేమో గానీ, పొగడ్త మాత్రం ప్రతి మనిషి చాలా ఇష్టపడతాడు. మీరలాగా, మీరంతటోళ్ళు, మీరింతటోళ్ళు అనేటువంటి పరిస్థితులు ఎవరైనా చెప్పారంటే మనం పొంగిపోతాం ఈజీగా. అది చాలా మ్యాజికల్‌గా పనిచేస్తుంది. ఇకపోతే ఈ పొగడ్తల కోసం చరిత్రలో మనం జాగ్రత్తగా గమనిస్తే రాజులు అదే పనిగా వాళ్ళు పొగడ్డానికే కొందరిని ఏర్పాటు జేసుకొనుంటారు. అంతవరకెందుకు ఆయన రాజ భవనంలోనికి ప్రవేశించేటప్పుడే ఆయన వస్తున్నప్పుడు పూల వర్షాన్ని కురిపిస్తూ, మరోవైపు పొగడ్తలు వర్షాన్ని. ఆయన రాజే ఉంటాడు. కానీ రాజాది రాజా అంటారు. ఆయన గంభీరం లేకపోయి ఉండొచ్చు. లేకపోయినా రాజగంభీర అంటారు. ఆయన పరాక్రమశాలి కాకపోయినా రాజ పరాక్రమ అంటారు. అవన్నీ చాలా 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 గొప్పగా అనిపిస్తాయి రాజుకి. ఎవడో వచ్చి రాజ్యంలోని కొత్తగా రాజా మీరు ఇంతటోళ్ళంట గదా! అనని ఏదన్నా కొన్ని మాటలు జెప్తే మెడలో ఉన్నటువంటి బంగారు ఆభరణాలు గూడా వాళ్ళకు బహూకరించినటువంటి పరిస్థితి. ఆ పొగడ్త అలాంటిదనమాట. ఈ శాస్త్రులు, పరిచయులు అలాగే హ్మ్. దేవుని పిల్లలుగా ఉన్నటువంటి మనలో గూడా ఒక నాయకుడిని గాని, లేదంటే సాటి విశ్వాసిని గాని పొగుడుతూ ఉంటే అంటే
పొగడ్త వేరు, ప్రశంస వేరండి. గుర్తుపెట్టుకోండి. పొగడ్తకి, ప్రశంసకి తేడా ఏమన్నా తెలుసా మీకు? పొగడ్తకి, ప్రశంసకి ఏమన్నా తేడా తెలుసా? పొగడడం ఉన్నాను. ఉన్నారా? పొగడడం చెప్పండి. అంటే వాళ్ళు మామూలుగానే లేనిది గూడా చెప్పి పొగుడుతారునా. ప్రశంస ఉంటే వారు చేసిన దాన్ని బట్టి వాళ్ళని వెరీ గుడ్. వెరీ గుడ్ ప్రశంసిస్తారు. అక్క. వెరీ గుడ్. పొగడ్త అన్నటువంటి దానిలో వాస్తవం లేకపోయినా, అర్హులు కాకపోయినా చాలా చాలా ఆహ్, గొప్ప గొప్ప మాటలు, గొప్ప గొప్ప విషయాలు, గొప్ప గొప్ప బిరుదులు వాళ్ళకిచ్చేస్తారు. ప్రశంస వేరు. ప్రశంస ఏమిటి అనంటే, నిజముగానే అర్హత కలిగి ఉంటారు. ఆ అర్హత కలిగినటువంటి వారి అర్హతనే బయట పెట్టడం, వెల్లడి చేయటం ప్రశంస. అంత గొప్పతనంలో ఉన్నారండి. దేవుడు ప్రశంసిస్తాడు. దెయ్యం పొగడ్తల వర్షం కురిపిస్తాడు. అంటే పగవాడు లెక్కలేనన్ని ముద్దులు పెడతాడంటే అది పొగడ్త కింద లెక్క. కాబట్టి ఆహ్, ఈ ఎవరైతే సరైన దారిలో అంటే సత్య సంబంధమైన దారిలో ఉండరో, లోక సంబంధమైనటువంటి అధికారాలు, హోదాలు, హంగులు, ఆర్భాటాలు కోరుకుంటూ ఉంటారో, వాళ్ళు పొగడ్తలు ఇష్టపడతారు బాగా. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ శాస్త్రుల పరిచయలే. నా విషయంలో కూడా మీకు మరి చాలా మందికి తెలియకపోయి ఉండొచ్చు. నేనొక సంస్థలో ఒకప్పుడు ఉండేవాడిని. అక్కడి నుంచి నేను వైదొలిగినప్పుడు నా మీద వచ్చినటువంటి నేరారోపణ ఏమిటి అంటే, అతనికి ఇక్కడ ఒక ప్రిన్సిపాల్‌గా ఉండడం అంతగా రుచించట్లేదు, ఇష్టపడట్లేదు అతను. వేరొక వ్యక్తి డిప్యూటీ డైరెక్టర్‌గా లేదా జాయింట్ డైరెక్టర్‌గా ఆయనకు అవకాశం ఇస్తున్నాడు. ఆఫర్ ఇచ్చాడు. అందుకే ఆయన అక్కడికెళ్ళిపోతున్నాడు. ఇక్కడి నుంచి ఎళ్ళిపోయాడు అన్న మాటలు కూడా బాగా లోకానికి గట్టిగా చేయటం జరిగింది. నేనలా అనుకోనుంటే ఇప్పటికి ఆ సంస్థలో ఉండినా కనీసం డిప్యూటీ డైరెక్టర్ అయ్యుండేవాడిని. 10 మంది పాత వాళ్ళకి తెలుసు. అంటే ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నానంటే, ఏదో అధికారాలకో, ఏదో హోదాలకో వెళ్ళినటువంటి పరిస్థితి ఉండుంటే, ఇప్పుడు 2013 సంవత్సరం నుంచి 11 సంవత్సరాలు దాటిపోయింది. 11 సంవత్సరాలుగా నా చర్చికి నేను దేవుడు నాకిచ్చినటువంటి ఒక గుంపుకి ఒక ఆత్మీయ తండ్రిని, ఒక నాయకుడిని. దట్స్ ఆల్. నాకు వేరే రకమైనటువంటి ఏ హోదాలు అవన్నీ ఏమి లేవు. దేశంలో, రాష్ట్రంలో, జిల్లాలో, జిల్లా హెడ్ క్వార్టర్‌లో ఎందరో సేవకులుంటారు. ఆ ఎందరో సేవకులు ఎన్నో సంఘాలు, సహవాసాలున్నాయి. వాళ్ళలో నేనొకడిని అంతే. దట్స్ ఆల్. అంటే కోరుకోవాలి అనేటటువంటి తత్వం ఉండుంటే అది పెద్ద విషయం ఏం గాదు. కాకపోతే అది ఎవరైనా నమ్ముతారు. అది విషయం ఇక్కడ. ఒక దాన్ని, ఒక స్థాయిని, ఒక హోదాని గొప్పవాళ్ళు అనిపించుకోవాలన్నటువంటి హోదాను పలానోళ్ళు కలిగున్నారంటే, లేదే అట్లాంటోళ్ళు కాదే అని గుర్తించటం, చెప్పటం చాలా అరుదు. కోరుకుంటారు అనంటే అది ఎక్కువ మంది మెజారిటీ ఇష్టపడేది కాబట్టి, కోరుకొని ఉండుంటారులెండి. దాంట్లో వండర్ ఏముంది అనుకుంటారు. ఈ మాట మీకెందుకు చెప్తున్నానంటే, ఎవరో ఇచ్చినటువంటి హోదాలు, స్థాయిలు, ఎవరో పొగిడినటువంటి పొగడ్తలు ఎంతో కాలం నిలబడవు. దేవుడివ్వాల్సినటువంటి స్థానమే ఉండాలి. అది పదిలంగా ఉంటుంది. దేవుడు పవర్‌ఫుల్‌గా దాన్ని ఏర్పరచుకుంటాడు. మర్చిపోకూడదు. ఈ శాస్త్రులు, పరిచయల నుంచి ప్రభు మనకు చెప్తున్నటువంటి మాట అదే చెప్తున్నాడు. ఏమనంటే, మీలో అందరికంటే గొప్పవాడుగా ఉండాలని ఎవరనుకోరండి. ప్రతి మనిషి గౌరవాన్ని కోరుకుంటాడు. మానవుడి యొక్క 6 సహజ లక్షణాలు అనే వాటిలో గౌరవాన్ని కోరుకుంటాడు. ఆరింట్లో ఒకటి గౌరవాన్ని కోరుకోవడం. ఈ గౌరవంలో గొప్పవాళ్ళగా ఉండాలని అనుకోరు అన్నవాళ్ళు మనుషులే గాదు. అది తప్పు గాదు. ఇది సహజమైన లక్షణం.
ఇప్పుడు ఒకరింటికెళ్తున్నామండి మనం. వెళ్ళినప్పుడు మనల్ని విష్ చేయాలి, ఆహ్వానించాలి, కూర్చోబెట్టాలి, ఏం తీసుకుంటారని అడగాలి, క్షేమ సమాచారాలడగాలి. అది కోరుకుంటామా లేదా ఎవరిమైనా? మాట్లాడండి. ఖచ్చితంగా కోరుకుంటాం గదండీ! ఖచ్చితంగా కోరుకుంటాం. దీన్నే గౌరవం కోరుకోవటం అని అంటారు. ఎవరైనా అది ఇష్టపడతారు. చిన్నోళ్ళైనా, పెద్దోళ్ళైనా మన దగ్గరకొచ్చినప్పుడు వాళ్ళతో మాట్లాడకుండా ఉన్నాం. వాళ్ళు పట్టించుకోవట్లేదు. ఖచ్చితంగా బాధొస్తది. అదే గౌరవాన్ని కోరుకోవటం అంటే. నాకు గుర్తింపును మనిషిని కోరుకోవటం అనేది ఖచ్చితమైనటువంటి ఆహ్, కనీస ఆహ్, లక్షణం లేదా కనీసమైన ఆశది. అది వేరు. అందుకే చెప్తున్నాడు. గొప్పవాడుగా ఉండడం తప్పు అనటల్లా ప్రభువు. నోట్ దిస్ పాయింట్ మర్చిపోకండి. ఎందుకంటే ఆ సహజ లక్షణాన్ని పెట్టిందే ఆయన. అలాంటప్పుడు అది వద్దని ఎందుకంటాడాయన? ఇప్పుడు మీ దగ్గర నేను గౌరవాన్ని కోరుకుంటానా? కోరుకోనా? మీరు నా నుంచి గౌరవాన్ని కోరుకుంటారా? కోరుకోరా? 100% అమ్మానాన్నలు పిల్లల నుంచి గౌరవాన్ని కోరుకుంటారు. పెద్దలు పిల్లల నుంచి గౌరవాన్ని కోరుకుంటారు. పిల్లలు సైతం ఆ గౌరవం మిస్ అయినప్పుడు బాధపడతారోళ్ళు. కాబట్టి గొప్పవాడుగా ఉండాలి, గొప్పదానిగా ఉండాలి అనుకోవటం తప్పు గాదు నంబర్ 1. అయితే ఎలా అవుతాము అనేది తెలుసుకోవాలి. దేవుడు ఇచ్చే ఆ గొప్పతనం ఎలా ఉంటుంది అనంటే ఇక్కడ చెప్తున్నాను. అందరికంటే గొప్పవాడు మీకు పరిచారకుడై ఉండాలి. ఇంట్లో అమ్మ, నాన్నలే గొప్పోళ్ళు అని అందరూ నిర్ద్వందంగా ఎవ్వరికీ ఏ అబ్జెక్షన్స్ లేకుండా, ఏ అభ్యంతరాలు లేకుండా అందరూ ఒప్పుకుంటారు. అవునా? కాదా? చెప్పండి. ప్రతి కుటుంబంలో అమ్మా, నాన్నలే గొప్పోళ్ళు. ఎందుకు? ఎందుకు చెప్పండి? వ మీ అమ్మ, నాన్నలు గొప్పోళ్ళా కాదా? అసలు మీరు అమ్మ, నాన్నలుగా ఉన్నప్పుడు మీరు గొప్పోళ్ళు కాదా? అనేది క్వెషన్ మనకు సంబంధించింది. అమ్మ గొప్ప మాట్లాడండి. గొప్పోళ్ళమేనా? గొప్పవాళ్ళమే మనము. ఎ తల్లిదండ్రులుగా ఎ ఉన్నవాళ్ళు గొప్పవాళ్ళేనా? ఎలా ఎలా అంటారమ్మా? ఎలా? ఏ కారణాన్ని బట్టి? వందనాలన్నా. వాళ్ళను వందనాలమ్మా సంరక్షించి చెప్పండి. పోషిస్తున్నాం గదన్నా! ఓకే అమ్మా. ఇంకా? వాళ్ళ కోసం ఎన్నో కష్టాలు పడ్డాము. యెస్. ఇది ఇది చాలా ప్రాముఖ్యమైనదమ్మా. ఇక్కడేంటంటే, అసలు మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామంటే, పరిచారకులంగా, పనోళ్ళం, కూలోళ్ళం లాగా గొడ్డు కష్టం చేసి మరి బిడ్డల్ని రాజుల్లా, రాణుల్లా పెంచుతున్నాం. మనం అందరం అంతే. ఇందులో ఎవడికి మినహాయింపు ఏం లేదు. అది తప్పు గూడా కాదు మళ్ళీ చెప్తున్నా. దేవుడు ఒకళ్ళ కడుపున ఆ బిడ్డల్ని పుట్టించాడంటే, వీళ్ళే ఫిట్ పర్సన్స్ వాళ్ళకి. వాళ్ళని పెంచి, పోషించి, ప్రయోజకులను జేసి, పరలోక పౌరులుగా తీర్చిదిద్దగలరు అన్న నమ్మకం ఆ దేవుడికి మన పట్ల ఉంది గనుకనే మన కడుపున వాళ్ళని పుట్టించాడని మర్చిపోకండి. అలాగే ఆత్మీయ స్థితి గూడా. ఆత్మీయ స్థితి విషయంలో గూడా ఇదే మనం అర్థం జేసుకోవాలి. కాబట్టి ఇక్కడ గొప్పవాళ్ళు ఎందుకయ్యారు అమ్మానాన్నలంటే వాళ్ళు పరిచారకులుగా పనిజేస్తున్నారు. నిజంగా సేవకుల్లా పనిజేస్తున్నారు. వాళ్ళ జీతం తీసుకోనటువంటి సేవకులు మళ్ళీ. జీతం తీసుకొని పరిచారకులుగా పనిజేస్తున్నారు. అందుకే వాళ్ళు గొప్పోళ్ళు. అట్లాగే దేవుడి దృష్టిలో గొప్పోళ్ళం అవ్వాలన్నా, సంఘం దృష్టిలో గొప్పోళ్ళం, సహవాసం దృష్టిలో ఆత్మీయుల మధ్య గొప్పోళ్ళవ్వాలన్నా, గొప్పతనం దేంట్లో ఉంటదంటే, ఆహ్, మన చుట్టూ ఉన్నటువంటి ఆధ్యాత్మిక సమూహం అభివృద్ధి కొరకు, వారిని ప్రభువు చెంత వైపు నడిపించుట కొరకు, వాళ్ళలో స్ఫూర్తి నింపుట కొరకు, సంఘము యొక్క అనేకమైన అక్కరలను, అవసరతలను తీర్చుట కొరకు, దేవుడి మహిమార్థమైన ఆత్మలను అనేకము రక్షించుట కొరకు, ఒక కూలోళ్ళలాగా, ఒక కార్మికుడిలాగా, కార్మికురాల్లాగా ఎవరైతే కష్టపడతారో వాళ్ళు గొప్పోళ్ళు. వాళ్ళు గొప్పోళ్ళు. సంఘంలోనికి వచ్చి బట్టలు గూడా నలగకుండా, ఏ చిన్న పని గూడా ఏం జేయకుండా అలా వినేసి, విన్న దాని ప్రకారం
ప్రవర్తించినా వేరే సంగతి మళ్ళీ. ప్రవర్తించినప్పుడు ఎట్లా ఉంటారంటే, అసలు సంఘానికి సంబంధించి ఒక సమావేశం ఉంది. ఇక్కడ ఏమన్నా పనులేమన్నా ఉన్నాయా? అవసరతలేమన్నా ఉన్నాయా? ఏమన్నా కొదువులున్నాయా? అన్నీ ముందే అన్నీ ఉండి బాధ్యతలు మీదేసుకొని అన్నీ చూసుకుంటారే. రేపు మీటింగ్ జరుగుతుంది. దానికి సంబంధించిన విషయం ఏంటి? రేపు కార్యక్రమం ఉంది. దీనికి సంబంధించిన విషయం. వాళ్ళే గొప్పోళ్ళవుతారు దేవుడి దృష్టిలో. అంటే ఎవరైతే ఒళ్ళు దాచుకోకుండా టాలెంట్ ఎందుకంటే తలాంతు దేవుడు ప్రతి మనిషికి కనీసం ఒక తలాంతన్నా ఇచ్చుంటాడు. ఇంతకుముందు మనం ధ్యానం చేసాం. తర్వాత కూడా వస్తాయి మనకి. ఇందులో ఒక తలాంతును పుచ్చుకున్నటువంటి వాడు ఏం చేశాడంటే దాన్ని తీసుకెళ్ళి పాతేసాడు. అది పాతేయటానికి కాదు దేవుడిచ్చింది. నేను ఇంతకుముందు కూడా చెప్పా. నాకు పిల్లలు పెరుగుతున్నారు. భౌతికంగా అయితే పెరగరు గానీ, ఆత్మీయంగా పిల్లలు పెరుగుతున్నారు. నా జీతం పెరుగుతుంది. నాకు సమకూర్పుగా వచ్చినటువంటి చాలా సపోర్ట్‌లొస్తున్నాయి. ఈ పెరుగుతున్నప్పుడల్లా గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, నాకు పని ఎక్కువుందిరా అని దేవుడు గుర్తు చేస్తున్నాడు అని అనుకుంటా నేను. నీకు పని ఎక్కువుంది బిడ్డ అని. కాబట్టి ఆ పనులన్నీ గూడా కొందరు ఇప్పుడు నాయకుడిని గమనించండి. మీ సేవకుడిని గమనించండి. సేవకుడు ఎప్పుడూ ఓ పెద్ద కూలోడిలాగా. ఓల్డెన్ డేస్‌లో పెద్ద పాలేరు అనేటటువంటి సిస్టమ్ ఉండేది. బాగా పొలాలు చూస్తున్నటువంటి రెడ్ల ఇళ్ళల్లో కాపులంటారు. కాపులు, రెడ్లు కాపులని ఎందుకన్నారు అనేది మీకు తెలుసో తెలీదో. వాళ్ళే పొలాల్ని కాచుకునేటటువంటి ఆ కాపులుగా ఉన్నటువంటి వాళ్ళ ఇంట్లో పెద్ద పాలేరులుగా ఎస్సీలుండేవాళ్ళు. వాళ్ళే ఇంటికి సంబంధించినటువంటి అన్ని పనులు అన్నీ చూసుకుంటారు. ఆ పశువులు చూసుకోవటం, ఆ పనులన్నీ చక్కబెట్టుకోవటం ఇవన్నీ చేస్తారు. ప్రతి దేవుని బిడ్డ ఒక పెద్ద పాలేరు. పెద్ద కూలోడు. పెద్ద కూలోళ్ళుగా మనం పని జేయాలి. అసలు భూమి మీదకొచ్చిందే పని జేయటానికి. ఆ పని దేవుడి పనై ఉండాలి. ఆ పనిని ఎంత ఎక్కువ ఎవరు చేస్తే వాళ్ళు దేవుని దృష్టిలో గొప్పవాళ్ళవుతారు. నేనెప్పుడో ఒక మాట జెప్తాను గుర్తుందో లేదో మీకు. 8 గంటలు పని జేశామనుకో. పగలు మహనీయుడు అంబేద్కర్ గారిని దేవుడు పుట్టించి మరి ముఖ్యంగా భారతదేశ ప్రజలకు ఎంత మేలు జేశాడో. ఆయన ప్రేమను అనేక రీతులుగా వెల్లడిపరుస్తూ వస్తాడు. అన్నిటికంటే ఎక్కువగా యేసుప్రభుల వారిని పంపించి తన ప్రేమను వెల్లడిపరిచాడు. అప్పుడప్పుడు అక్కడక్కడ ఇదిగో అంబేద్కర్ లాంటి మహనీయులను పుట్టించి, పంపించి మేలు జేస్తాడు. 8 గంటలు ఆయన పుణ్యమే. 12 గంటలు పని జేసేవాళ్ళు అంతకుముందు. రోజుకు 12 గంటలు పని గంటలు. ఆయనొచ్చిన తర్వాత 8 గంటలకు కుదించేశాడు. 8 అవర్స్ కంటే ఎక్కువ పని చేయాల్సిన పని లేదు అనేటువంటి చట్టాన్ని తీసుకొచ్చాడు. 8 గంటలు పని చేస్తే ఎంత రెస్ట్ తీసుకుంటాం మనం? 12 గంటలు తీసుకుంటాం. నిద్రపోయేదమ్మా. నిద్రపోయేది ఎన్ని గంటలు నిద్రపోతాం మనం మహా అంటే? 8 గంటలు. 7 లేదా 8 గంటల కంటే ఎక్కువ నిద్రపోతే వాళ్ళనే సోమరులు అంటారు. అవసరం లేదు అంత. 6 గంటలైనా సరిపోద్ది. 6-8 గంటల లోపు నిద్రపోతే చాలు. అంతకు మించి అక్కర్లేదు. కాబట్టి 8 గంటలు పని చేస్తే 8 గంటలు రెస్టు. బాగుంది. ఇప్పుడు మనకు పరలోకంలో అంతా రెస్టే కదా! రెస్ట్ తీసుకుంటాం కదండీ! విశ్రాంతిలోకి ప్రవేశిస్తాం అని చెప్పబడింది కదా బైబిల్‌లో. ఎంతకాలం విశ్రాంతి ఇది? యుగ యుగాలన్నా. యుగములున్న యుగాలు విశ్రాంతి తీసుకునే పరిస్థితి ఉంటే మనం ఎంత పని చేసినోళ్ళిక్కడ? 8 గంటలు పని చేసినోడు 8 గంటలు రెస్ట్ తీసుకోవాలి. మనం అంటే నేను ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నానంటే, ఎంత పరిచారకులై ఉండాలి మనం అర్థం కావటానికి. ఎంత పని చేసి అలసిపోవాలంటే, దేవుడు యుగాలు రెస్ట్ ఇచ్చేంత పని ఇక్కడ చేయాలి. కానీ అంత చేస్తున్నామా? చేస్తున్నామా? చేయలేదు. వయస్సు మీద పడే కొద్దీ చాలా మందిలో దయ్యం పుట్టించే మొసలం ఏంటంటే,
నీకంతా అయిపోయింది. అయిపోతుంది. నువ్వేం చేయలేవు. నువ్వేం చేయలేవు. నువ్వేం చేయలేవు. ఇదే పరిస్థితి. దేవుడు అందుకే ఏం చెప్పాడంటే, వయసు దేహానికే, శరీరము బలహీనమే. కానీ ఆత్మ ఎప్పుడు సిద్ధమే. వయసు మీరుతూ ఉంటే అనుభవం పెరుగుతది. పెరిగే కొద్దీ నేను కరోనాకు ముందు కర్నూలు జిల్లాలో రంగాపురం అనే ఊరికి వెళ్ళొచ్చా. అందులో వాళ్ళకి అక్కడ మాట్లాడినటువంటి ఆ రోజు మాట్లాడిన దానికి మొన్న ఎళ్ళొచ్చా. 25, 26 ఎళ్ళొచ్చాను గదా! అప్పుడు మాట్లాడిన దానికి అక్కడున్నటువంటి పెద్దలందరూ గూడా వాళ్ళెలాంటోళ్ళంటే, ఎప్పుడో 2019లో మాట్లాడిన టాపిక్‌లన్నీ రాసుకొని దాన్ని చూసుకుంటూ, నేర్చుకుంటూ ఉంటున్నారట. అంత కీన్‌గా నేర్చుకుంటున్నటువంటి వాళ్ళంట. అప్పటికి, ఇప్పటికి నీలో చాలా మెచ్యూరిటీ వచ్చింది. చాలా పరిణతొచ్చింది. ఎక్కడ అప్పుడు అసలు అప్పుడున్న టాపిక్‌లకు, అప్పుడున్న చెప్తున్న విషయాలకు, విశ్లేషణకు ఇప్పటికి డిఫరెన్స్ వచ్చింది. వయసు పెరుగుతూ ఉంటే నేను ఇంకేముందిలే, ఇంకేముందిలే చిన్నప్పటి నుంచే కష్టపడినాను. ఇంకేం కష్టపడతాను అనుకుంటే అవ్వదిక్కడ. మోషే గారే ఎగ్జాంపులు. మహనీయులు ఆ నీతిమంతులే మనకు మాదిరి. ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె మన చుట్టూ ఆవరించి ఉందని. ఎంత పని చేశాడాయన? 20 ఏళ్ల ప్రాయంలో ఉన్నటువంటి వాళ్ళు లక్షల మందున్నారు ఇశ్రాయేల్ సమాజంలో. ఎవ్వడు చేయలేనిది ఒకడు చేయగలిగాడు. అందుకే గొప్పోడయ్యాడు. ఎంత గొప్ప పరిచారకుడు. ఎంతమందిని భరించాడు. ఎన్ని రీతులుగా భరించాడు. నీళ్ళ కోసం ఏడుస్తున్న వాళ్ళని సహించుకోగలిగాడు. భోజనం కోసం ఏడ్చే వాళ్ళని సహించుకోగలిగారు. గొంతెమ్మ కొరకు ఎడికి తిరిగిపోతాం, వెనకెళ్ళిపోతాం అని అనుకున్నటువంటి వాళ్ళని ఎన్ని రకాలుగా ఆయన బాధలు కోర్చాడు. మహానాయకుడు ఊరికే అయ్యాడా? కాబట్టి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. మనం కష్టపడుతున్నామంటే గొప్పవాళ్ళం అవుతున్నామని అర్థం. మరి ముఖ్యంగా దేవునిలో సుమా మన సొంత కష్టాల విషయం గాదు. మన సొంత కష్టాల విషయంలో దేవుడెప్పుడు గూడా నీకు ఫలముంటది అన్నటువంటి విషయం చెప్పలేదు. అది బాధ్యత, అది వదిలేయండి. మనం ఉన్నటువంటి మన కుటుంబం కోసమో, కట్టుకున్నోళ్ళ కోసమో, కన్నోళ్ళ కోసమో చేస్తున్న కష్టాలు అయి బాధ్యత. సరే ఫలమిచ్చేటటువంటివి ఉంది చూసావా అది సంఘంలో చేయాలి. దేవుని బిడ్డల మధ్య చేయగలగాలి. అది ఎంత చేస్తే అంత గొప్పతనం. ఎంత చేస్తే అంత గొప్పతనం. అదే ప్రభువు మనకు నేర్పించింది. అలాగే కదా ప్రభువు చేసింది. దేవుడితో సమానంగా ఉన్నటువంటి వాడు ఏం చేశాడు? ఏమైపోయాడంటే దాసుని స్వరూపాన్ని ధరించుకొనొచ్చాడు. రిక్తుడై వచ్చాడు. నిజంగానండి. పరలోకమంతా మూగబోయి బాధపడినటువంటి రోజు యేసు ప్రభు భూమి మీదకి వచ్చిన రోజు. ఎందుకనంటే అంతవరకు తండ్రితో ఉన్నటువంటి ప్రభు, దేవదూతల మధ్య వాళ్ళ స్తుతులు అందుకుంటున్నటువంటి మహనీయుడు. స్తోత్రార్హుడైనటువంటి వ్యక్తి యేసు ప్రభుల వారు. అక్కడ ఆ సహవాసాన్ని వదిలిపెట్టి వచ్చిన పరిస్థితులు. ఇక్కడికొచ్చి భూమి మీదకొస్తే అట్లాంటి మహనీయుడు కనీసం మనుషుల మధ్య ఎక్కడే గాని ఒక సత్రంలో గూడా పరదేశుల కోసం ఏర్పాటు చేయబడినటివి సత్రాలు. ఏదో దిక్కుమొక్కు లేనటువంటి వాళ్ళ కోసం ఏర్పాటు చేయబడినటువంటి సత్రాలు ఆనాటి కాలంలో. అట్లాంటి వాడు అనుకోని కూడా చోటివ్వలేదు. ఒక బాలింతకు చోటివ్వలేదు బేత్లెహేంలో. పశువులు వాడుకునేటువంటి తొట్టి. పశువులు పక్కకు జరిగి ప్రభువుకు స్థానం ఇవ్వటం జరిగింది. ఈ దుస్థితిని ఎలా ఉండేవాడు, ఎలా అయిపోయాడని చూసి వాళ్ళెంత బాధపడి ఉంటారు పరలోకంలో ఉన్న తండ్రి గాని, పరిశుద్ధాత్ముడు గాని, అక్కడ ఉన్నటువంటి దేవదూతలు గాని. ఎందుకనంటే భూమి మీదికి వచ్చిన ప్రతి మనిషి గొప్పోడు ఎట్లవుతాడు, ఎలా ఉండగలిగితే అది గొప్పతనం అని నేర్పించాడు ప్రభువు. హి ఈజ్ అవర్ రోల్ మోడల్. ఎవర్ లాస్టింగ్, ఎవర్ గ్రీన్ రోల్ మోడల్ యేసు ప్రభు. కాబట్టి ఆయన ఏ రోజు గూడా దర్పం కనిపించలేదు గమనించండి. ఈరోజు ఎంతమంది సేవకులండి అసలు స ప అంటే అది తప్పు అయితే యోగ్యుడైతే తప్పు గాదు గానీ, యోగ్యుడైతే తప్పు గాదు గానీ, అనవసరమైన అయోగ్యులు సైతం వాళ్ళు అర్హత లేనోళ్ళు సైతం ఇంటి నిండా విశ్వాసుల్ని పెట్టుకొని, వాళ్ళకి జీతభత్యాలు గూడా ఏం పెద్దగా ఇవ్వరండి. పనులన్నీ చేయించుకొని,
ఊడిగం చేయించుకుంటున్నటువంటి వాళ్ళ సేవకులు ఎంతో మందిని మనం చూసుంటాం. కాబట్టి అలాంటి స్థితి కాదు. ప్రభువు ఎంత పరిస్థితుల్లో ఉన్నాడు అంటే, శిష్యులతో పాటు ఆకలి దప్పులు కోర్చాడు. శిష్యులతో పాటు ఎన్నో ఇరుకులు, ఇబ్బందులు అనుభవించాడు. ఎంతో పరిచర్య చేశాడు. పగలంతా రెస్ట్‌లెస్‌గా తిరిగాడు. అనేకమైన ఆత్మలను రగిలించాడు, వెలిగించాడు. తండ్రి యొద్ద నుంచి అనేకమైన సంగతులు మీకు నేర్పించాను. అనేకమైన సంగతులు. రేపు మన గురించి కూడా ఇదే రావాలి. లాజరస్ అనేటటువంటి వాడు అనేకమైన సంగతులు నేర్పించాడు, నేర్చుకున్నాడు. నడవడిలో చూపించాడు. మంచి పరిచారకుడుగా ఉన్నాడు. మంచి సేవకుడుగా ఉన్నాడు. అది ఆ కితాబు దేవుడివ్వాలి. అదే గొప్పతనం. మనిషి గొప్పతనం ఎక్కడుందనంటే, కష్టించి దేవుడిలో సమిధైపోవటమే దాంట్లోనే ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ ఆన్‌లైన్‌లో ఎంతమంది కష్టపడుతున్నారో, ఆ కష్టమంతా ఆయన చూస్తున్నాడు. ఆయన చూచే దేవుడు, ఫలమిచ్చే దేవుడు. మనం గుర్తించలేకపోవచ్చు. గుర్తించే దేవుడు ఒకాయనున్నాడు. ఎవరెవరు ఇష్టంగా ఈ కష్టాలు అనుభవిస్తున్నారో, పరిచారం చేస్తున్నారో, వాళ్ళందరికీ దేవుడు ఒక గొప్ప స్థితి కలుగజేస్తాడు భవిష్యత్తులో. కాబట్టి ప్రభు చెప్తున్నటువంటి ఈ మాట అక్షర సత్యం. అది ఎప్పటికీ నెరవేరేదే. ఇకపోతే హెచ్చించుకోవటం. మనల్ని మనం హెచ్చించుకోవాలన్నటువంటి తత్వం. సేమ్ ఈ శాస్త్రుల పరిచర్యలో ఉండేదది. మాకు గౌరవం ఇవ్వవా? మమ్మల్ని పట్టించుకోరా? ఏంటి సంగతి మీరు? అన్నటువంటి రీతిగా దర్పం అనేది ఉంటది. కానీ వాస్తవం ఏంటంటే ఎవరి గర్వం వాళ్ళని తగ్గించేస్తుంది. ఎవరైతే ఈ వాళ్ళకు వాళ్ళు హెచ్చించుకోవాలన్నటువంటి స్థితిలో ఉంటారో అది 100% తగినది కాదు. అందుకే దేవుడు ఒక మాట ఏమన్నాడంటే బైబిల్‌లో మంచి మాట చూద్దాం. యాకోబు రాసిన పత్రిక కొత్త నిబంధనలను చూద్దాం. యాకోబు రాసిన పత్రిక, యాకోబు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం చూద్దాం. 4వ అధ్యాయము 6వ వచనం. ఆయన ఎక్కువ కృపనిచ్చును. అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించునను లేఖనము చెప్పుచున్నది. దేవుడు అహంకారులను ఎదిరిస్తాడు. తన్ను తాను హెచ్చించుకునేటటువంటి వాళ్ళను అహంకారులు అని అంటారు. ఏమండి? కాబట్టి ఇలాంటి వాళ్ళను దేవుడేం చేస్తాడంటే దేవుడే ఎదిరిస్తాడట. దేవుడు ఎదిరిస్తే ఎట్లుంటదో తెలుసా అండి? దేవుడు ఎదిరిస్తే పరిస్థితి ఎంత ప్రతికూలంగా ఉంటదంటే దాని నుంచి ఎవడు కోలుకోలేడు. ఆయన ఎవరిని ఇష్టపడదంటే అహంకారులను ఇష్టపడ్డు. గర్విష్ఠులను ఇష్టపడ్డు. తమను తాము ఎప్పుడు హెచ్చించుకుంటూ ఉండి ప్రజలను కూడా అదే హెచ్చింపుతోనే చూడండి అన్నటువంటి ఫోర్స్ చేస్తూ ఉంటారు అర్హత లేకపోయినా. వాళ్ళంటే దేవుడికి ఇష్టం లేదు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే గొప్పతనం మనలోనే ఉంటే హెచ్చించే దేవుడు హెచ్చించేస్తాడు. మనల్ని మనం హెచ్చించుకుంటే ఏమాత్రం నిలబడద్దండి? అది కుదరదు. అందుకే ఈ అహంకార తత్వం, గర్వపు తత్వం మనలో ఎప్పటికి కూడా మంచిది కాదు. నేను అనేటటువంటి ఒక మాట మీకు ఇంతకుముందు చెప్పాననుకుంటున్నాను. మళ్ళీ చెప్తున్నాను. ఈ అహం అనేటటువంటిది ఎలా ఉంటదంటే నేను, 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 నేను. ఆల్ఫాబెట్స్ ఉన్నాయి తెలుసు కదండీ! ఇంగ్లీష్‌లో ఎన్నున్నాయి ఆల్ఫాబెట్స్ అండి? 26 26 ఆల్ఫాబెట్స్‌లో ఏ వంకర లేనటువంటి అక్షరం ఏంటో తెలుసా? ఏనా? అయ్యా. అమ్మా ఏ వంపులున్నాయమ్మా? ఐ. ఐ స్ట్రెయిట్‌గా ఉంటది. అది బెండే అవ్వదు. మిగతా అక్షరాలన్నీ మీరు చూడండి. మిగతా అక్షరాలన్నీ చూడండి. అన్ని వంపులుంటాయి. ఏ, బి, సి, డి మొత్తం అంతా 5 తప్ప అన్ని వంపులుంటాయి. అంటే
ఎవరు పెట్టారో ఏమో తెలీదు గానీ అట్లాగా నేను అనేటటువంటి తత్వం ఇంక తల దించేది ఉండదనమాట. తగ్గేదేలే అంటార్లా అలాంటి పరిస్థితనమాట. దేవుడేమంటాడంటే, తగ్గేదేలే అన్నటువంటి పరిస్థితిగుంటే నేను తగ్గిస్తానాయన. నువ్వు తగ్గకపోతే నేను తగ్గిస్తా అంటాడాయన. కాబట్టి దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. నేను కరోనా టైంలో నేను నిన్న చర్చ్ బిల్డింగ్‌లో గూడా జెప్పాను శంకరాపురంలో. 2020 మే నెలలో ఒక్క రోజు గూడా ఖాళీ గాకుండా నేను బయటికెళ్ళాల్సిన పరిస్థితి ఉండిందండి. సేవ నిమిత్తమై. ఒకంత ఒక గర్వంలాగా అనిపిచ్చింది నాకు. నెలంతా వాడబడుతున్నానురా అని. దేవుడేం జేశాడు తెలుసా అండి? మార్చు మిడిల్‌లో నుంచి 2020 మార్చ్ మిడిల్‌లో నుంచి కరోనా వచ్చేసింది. మొత్తం ఇది గల్లీ స్థాయి నుంచి ఢిల్లీ స్థాయి, అంతర్జాతీయ స్థాయి వరకు సేవకులు మళ్ళీ బిజీగా ఏ రోజు ఖాళీ లేకుండా తిరిగే వాళ్ళందరిని 2 ఏళ్ళు మూలన కూర్చోబెట్టాడు. ఇంట్లో కూర్చోబెట్టాడు. అనగంటిరా, గర్వం అణచబడనిరా అని. దేవుడంతే. అంటే ఎప్పుడైతే అంటే ఎంత మంచి దేవుడంటే మన దేవుడు, మనకే ఇబ్బంది. పొంగిపోతే పొయ్యిలో పడతాం. అలా పడకూడదు అనని ఎప్పుడైతే గర్విస్తూ ఉంటామో అప్పుడు మొట్టికాయలేస్తూ ఉంటాడు మహనీయుడు. దాన్ని మహద్భాగ్యంగా నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఆశీర్వాదం అంటాడే. పే మన దావీద్ మహారాజు గారు మంచి మాట చెప్తారండి. చాలా నాకు బాగా అనిపిస్తది. 141వ కీర్తనలో తైలాభిషేకం అనుకుంటాను. అమ్మ 141కి కరెక్ట్ అమ్మ. 5వ వచనం చూద్దాం. కీర్తనల గ్రంథం 141 నీతిమంతులు చదువుతాను. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారం. వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము. నేను అట్టి అభిషేకమును త్రోసివేయకుందునుగాక. వారి దుష్టక్రియలను చూచియు నేను తప్పక ప్రార్థన చేయుచున్నాను. చూడండి ఇక్కడ దావీదు గారు అసలు ఎంత అంత గొప్పోడు ఊరికే ఇవ్వలేదండి. మహనీయుడు ఎంత గొప్పోడంటే, ఎప్పుడు గూడా దేవుడి మందిరంలోకొచ్చి, దేవుడి సన్నిధికొచ్చేసరికి ఏమని అంటాడంటే, "అయ్యా! నేను ఏమాత్రపోటయ్యా, నేను నా కుటుంబం ఇంత స్థితిలో ఉందంటే అది నీ కృపే గదయ్యా" అని మేమేమాత్రపోళ్ళం. ఏమాత్రపోళ్ళం. మనం ఏమాత్రపోళ్ళం అండి అసలు. నిజంగా లోకాలను కలగజేసిన సృష్టికర్త దగ్గర మినిస్ట్రీలో, ఆ సేవలో ఉన్నామంటే. అప్పుడప్పుడు చెప్తారే, సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం అంటే చాలా గొప్పదని. ఇట్లాంటి సెంట్రల్ గవర్నమెంట్‌లు భూమి మీద ఎన్నో వందలున్నాయి. అసలు ఇలాంటి భూముల్లాంటివి ఈ విశాల విశ్వములో ఎన్నో ఉన్నాయి. వాటన్నిటిలో సర్వ ముల్లోకాలకు మహా చక్రవర్తి సేవలో ఈరోజు మనం ఉండడం ఎంత మహద్భాగ్యం అది. ఎంత మహాభాగ్యం. ఎవరికి గూడా ఉండదు ఆ స్టార్‌డమ్. అంత గొప్ప స్థానం మనది. కాబట్టి అట్లాంటి పరిచర్యలో వెళ్తున్నప్పుడు కొన్ని కొన్ని సందర్భాల్లో మనకు తెలియకుండానే మనకొక గర్వం వచ్చేస్తది. అలాంటి టైంలో నీతిమంతులను దేవుడు మన కోసమే మనం పాడైపోకుండా ఉండటానికి కొట్టే పరిస్థితి చెప్తాడు. వారు గద్దించే పరిస్థితిని ఏర్పాటు చేస్తాడు. అలాంటి ఉన్నప్పుడు అది తైలాభిషేకంగా భావించగలిగితే చాలా మేలు. అలా గర్విస్తున్న ప్రతిసారి దేవుడు గర్వం వచ్చిందిరా అని అనుకున్న ప్రతిసారి జాగ్రత్త, నువ్వు నిమిత్త మాత్రుడివే. నాకు వేరుగా నువ్వేమి చెయ్యలేవురా అని దేవుడెప్పుడు నాకు నిరూపిస్తూనే ఉంటాడు. మీ అనుభవాలేంటో నాకు తెలీదు గానీ, ఎన్నో సందర్భాల్లో ఈ ఈ ఇలా తెలుసుకున్నాను, ఇలా నేర్చుకున్నాను గనుక నిత్యం నేర్చుకుంటూ నేర్పిస్తున్నాను మీకు. అంతా అయిపోయింది అనుకోల నేను. అంతా అయిపోయింది అనుకున్నటువంటి పరిస్థితి ఇంక నాకు తిరుగులేదులే, నాకు ఎదురు లేదులే అనే పరిస్థితి కాకు. చంటి పిల్లోడిలాగా చిన్న పిల్లోడి దగ్గర నుంచి కూడా నేర్చుకుంటున్నాను. చిన్న విషయం దగ్గర నుంచి, చిన్న పుస్తకం నుంచి కూడా నేర్చుకుంటున్నాను. ఎక్కడ ఏ పుట్టలో ఏ పావుందన్నట్టు ఎవరి దగ్గర నుంచి ఏ విషయాలు నేర్చుకుంటామని నేర్చుకునేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే మనకేం తెలుసు? నాకేం తెలుసు అసలు?
ఇప్పుడు అన్ని ధ్యానం చేస్తూ ఉంటే ఒక్కొక్కటిగా అసలు ఏం తెలిసిందని నాకు నేను ఎందుకు పొంగిపోవాలి? నేను ఎందుకు గర్వించాలి అసలు? తెలిసిందే తక్కువైనప్పుడు ఇంక చేసింది ఎంత ఉంటది? తెలిసిందే తక్కువైతే చేసింది ఎంత ఉంటుంది? కాబట్టి ఇంకా తక్కువగా ఉంటుంది. ఎంతో ఉంది ఇంకా. ఇప్పుడే జీవితం కొత్తగా ప్రారంభమైంది అన్నట్టుగా ఉండగలిగితేనే మనం అందరం కంట్రోల్‌గా ఉండగలం. కడుపు నిండిన పరిస్థితి ఉంటే మాత్రం తేనె పట్టును కూడా తొక్కేస్తారట. ఆ పరిస్థితి మనకు వద్దు ప్రియులారా. దేవుడు మంచి మాట చెప్తున్నాడు. ఈ మాట చూసుకొని ముగించుకుందాం మనం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 5, 6 వచనాలు చూద్దాం. అపోస్తలుడైన పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 5, 6 వచనాల్లో చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండురి. మీరందరూ ఎదుటివాని ఎడల చిన్న దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని అందరి మీ ఏమ్మా? పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం నుండి చదువుతున్నాను నేను. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రం ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకోండి. ఎందుకనంటే దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహిస్తాడు. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చిస్తాడు. ఎవరిని? ఎవరిని? దీన మనస్కులను. ఆ దీన మనస్సు అను వస్త్రాన్ని ధరించుకున్నటువంటి వాడిని. అంటే ఇక్కడ కూడా మీరు చూడండి తగ్గించుకున్నటువంటి వాడు హెచ్చించబడతాడు. ఎవరి చేత? ఎవరి చేతట? దేవుడి చేతే హెచ్చించబడతాడు. కాబట్టి రాజే హెచ్చిస్తే, రాజే సన్మానిస్తే ఎట్లా ఉంటదో మనకు ఎస్తేరు గ్రంథంలో ఒకసారి అడుగుతారు. రాజు ఒక మనిషిని సన్మానించాలనుకున్నాడు. హామానును పిలిపించి రాజు ఒక వ్యక్తిని సన్మానించాలనుకున్నాడు. ఎలా సన్మానిస్తే బాగుంటుందనంటే వాడంటాడు గుర్రం ఎక్కించి, సశస్త్ర వస్త్రాలు తొడిగించి, బంగారు ఉంగరం తొడిగించి, ఊరేగిస్తే అది రాజు సన్మానించాలనుకున్నటువంటి దాని రేంజ్ అని అంటాడు. మరి రాజు రేంజ్ ఎలా ఉంటే సృష్టికర్త హెచ్చిస్తే? సృష్టికర్తే హెచ్చించటానికి పూనుకుంటే మనల్ని ఎవ్వడు తాకలేడు. మనల్ని ఎవ్వడు కూడా దించలేడు. అందుకే ఎప్పుడైతే ఈ దీన మనస్సు అనేటటువంటిది, ఇంతకు దీన మనస్సు మనకు ఉందా లేదని ఎలా తెలుస్తుందండి? మనకు డౌట్ ఖచ్చితంగా ఈ డౌట్ రావాలి మనకి. దీన మనస్సు అనేది మనకు ఉందా లేదా అని ఎలా తెలుసుకోవాలి? ఏమైనా ఎవరికైనా ఐడియా ఉంటే చెప్పండి. మనల్ని మనం తగ్గించుకోవడమే దీన మనసు. ఓకే అమ్మా. తగ్గించుకుంటున్నావా లేదా అని ఎలా తెలుస్తుంది? తగ్గించుకున్నావా లేదా అని మనకు ఎలా తెలుస్తుంది అంటారు? ఎదుటి వారి మాటలను బట్టి తెలుస్తుంది అనుకుంటున్నాను. మాటను బట్టి మనలో తగ్గింపు ఉందా లేదా 100% తెలుస్తుంది. ఇంకా చెప్పాలంటే కొంచెం ముందుకొస్తే పరిపూర్ణలోత్తంలోనికి వస్తే క్రియలను బట్టి మన క్రియలే మనం ఏంటి అని చెప్తాయి. ఉదాహరణకి యేసుప్రభువు చెప్పిన మాట చూద్దాం. 11వ అధ్యాయం మత్తయి సువార్త 29వ వచనంలో ఎవరు ఈ దీన మనస్సు అనే వస్త్రం ధరించుకునేవాళ్ళు అని అంటే మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనం చదివిన తర్వాత ఒకరు చదవండి. దాన్ని చదివిన తర్వాత మీకేం అర్థమైందో చెప్పండి. నేను సాత్వికుడను. దీన మనసు గలవాడను గనక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. అప్పుడు మీ ప్రాణమునకు విశ్రాంతి దొరుకును. చాలమ్మా. సో దీన్ని బట్టి మనకు ఈ దీన మనసు కలిగినటువంటి వాళ్ళు, సాత్వికత కలిగినటువంటి వాళ్ళు ఎవరో చెప్తున్నారు ప్రభు. ఆ మాటలో ఉంది. ఎవరన్నా గమనించారా? గ్రహించారు? చెప్పమ్మా. నా కాడిని ఎత్తుకొని నా యొద్ద నేర్చుకున్నప్పుడు. వెరీ గుడ్ అమ్మా. ఇక్కడ మంచి మాటలు. అంటే ఒక మనిషి కంట్రోల్డ్‌గా ఉండాలంటే నేను ఇంతకుముందు చెప్పాను. ఒక ఎద్దు ఈడుకొచ్చినటువంటి ఒక ఎద్దు లేదా ఒక దున్న అంటారే, అది కుదురుగా ఉండాలంటే ఖచ్చితంగా దానికి 2 కాళ్ళ మధ్య ఒక గుదిబండ కట్టాలి. ఆ గుదిబండను అలా అలవర్చిన తర్వాత కాడి వేస్తారు భుజం మీద. ఇది
పొలం దున్నే కాడి. లేదా వస్తువులను అటువైపు, ఇటువైపు తిప్పడానికి ట్రాన్స్‌పోర్టేషన్ సంబంధించినటువంటి కాడి దాని మీద పెట్టి, ఒక బండి లాంటిది ఏర్పాటు చేసి దాన్ని వాడతారు. ఎప్పుడైతే దాని మీద కాడి ఉంటదో, మంచి పని చేస్తుంది. మంచి లాభం తెస్తుంది. అలాగే దాన్ని బాగా చూసుకుంటారు. ఎవరైతే ఏ ఎద్దైతే నమ్మకంగా కాడి మోస్తదో, దాన్ని చూసుకుంటారంటే దానికి చిన్న రోగమొచ్చినా యజమానులు విలవిల్లాడిపోతారు. "అరెరే! ఇంత కాడి మోసేదిరా ఇది. ఇంత పొలం దున్నేదిరా, ఇంత పని చేసేదిరా. దీన్ని చూసుకోకపోతే ఎట్లా?" అంటే కాడి అనేటటువంటిది దేవుడిచ్చిన కాడి. భుజస్కంధాల మీద ఎవరికైతే దేవుడి బాధ్యతలు ఎక్కువుంటాయో, ఆ మోస్తూ ఉంటారో వాళ్ళే దీన మనసు గలవారు. నేనెందుకు జేయాలి? నాకేం సంబంధం? నేను చేయను. నాకక్కర్లేదు. ఇదే గర్వం. ఇదే గర్వం. కాబట్టి మనము గుర్తుపెట్టుకోండి, ఏ బాధ్యతలు లేకుండా ఉన్నారనుకోండి దేవుడి పరంగా, వాళ్ళే గర్విష్ఠులు. బాధ్యతలు ఎవరెక్కువ కలిగి ఉంటారో, కాడెక్కువ దేవుడు పాడెక్కేంత వరకు కాడి మోసేటువంటి స్థితిలో ఎవరైతే ఉంటారో, వాళ్ళే సాత్వికులు. వాళ్ళే దీన మనసు గలవారు. అలాంటి వాళ్ళకే దేవుడు కృప చూపిస్తాడు. కనుక ఈ రాబోయే సంవత్సరం కోసం దేవుడు మంచి విషయాలను తెలియపరిచాడు మన కోసం. మనం ఎలా ఉన్నాం, ఎలా ఉండకూడదు, ఎలా ఉండాలి అన్నటువంటి విషయాలను కూలంకషంగా మనకు నేర్పించాడు. కాబట్టి ఇట్టి సవరణలతో మన జీవితాన్ని మరింత దేవుడి కృపకు పాత్రులయ్యేటట్టుగా మార్చుకుందుము గాక. ఆమేన్. ఎవరికైనా ఏమైనా సందేహాలుంటే దయచేసి అడగండి.